పరిస్థితిని మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే కంపల్సరిగా అన్ని సంఘాలని ఐక్యం చేసుకునే దిశగా ముందుకు ప్రయాణం చేయగలుగుతాం. రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన తర్వాత మాత్రమే మనకు షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి పదం వచ్చింది. అంతకుముందు భారతదేశ చరిత్రలో షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి పేరు లేదు. కాన్స్టిట్యూషన్కి ముందు ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఆ రాష్ట్రంలో ఆ తెగలకు సంబంధించి పిలిచారు తప్పించి నేషనల్ వైడ్గా ఒక టైటిల్ అంటరానితనాన్ని ఆధారంగా చేసుకొని దేశంలో 1020 కులాలని సెలెక్ట్ చేసి ఒక పట్టికలో పెట్టాడు. ఆ పట్టికలో పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు దేశవ్యాప్తంగా అట్రాసిటీని అంటరానితనాన్ని ఫేస్ చేస్తున్నారన్న దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ అయ్యారు. ఏ కులం అయితే అంటరానితనం ఫేస్ చేస్తుందో వాళ్ళు ఎస్సీలు అయ్యారు. షెడ్యూల్లో పెట్టారు. దేశవ్యాప్తంగా 467 సంచార ట్రైబ్స్ని తీసుకొచ్చి ఒక పట్టిక షెడ్యూల్లో పెట్టారు. షెడ్యూల్ అంటే పట్టిక. ఓ పట్టికలో పెట్టారు భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం పట్టికలో పెట్టిన 427 షెడ్యూల్ ట్రైబ్స్ అయ్యాయి. నేషనల్ వైడ్గా ఇప్పుడు మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. భారత రాజ్యాంగం ఫస్ట్ ఇచ్చింది ఆర్టికల్ 342లో మనకు ప్రత్యేక హోదా ఇచ్చింది, లేకపోతే జీవో నెంబర్ 3 ప్రాతినిధ్యాన్ని ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సామాజికంగా మనకి ఇచ్చినటువంటి ఐడెంటిటీ, ఒక నేషనల్ ఐడెంటిటీని ఇచ్చింది భారత రాజ్యాంగం. అది భారత రాజ్యాంగం మళ్ళీ 342లో ఏం చెప్తుందంటే మీరు ఏమి ప్రభుత్వాల నుంచి ఏమి ప్రజలకు ఇవ్వాలనుకున్నా ఆ జనాభా దామాసా ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా దామాసా ప్రకారంగా విద్య ఉద్యోగ అన్ని విషయాలను ప్రాతినిధ్యం కల్పించాలన్నది తప్పనిసరి చేసింది. అప్పుడే మనకు ఐడెంటిటీ, ఒక నేషనల్ ఐడెంటిటీ ఫామ్ అయ్యింది. మన గురించి చెప్పేవాళ్ళు కానీ, మన గురించి మాట్లాడేవాళ్ళు కానీ, మన గురించి ప్రాతినిధ్యం చేసేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళకి ఇప్పటికరకు 100 ఏళ్ళైనా సరే రాదు. అందుకనే మనం మాత్రమే ఐక్యంగా ఉండాల్సిన అవసరం అనేది చారిత్రక అవసరం. ఇప్పుడు ఈ అన్న చెప్పినట్లుగా ఇప్పుడు నేనేదో చిన్న ఈగో కోసం వెళ్ళిపోయి నేను ఎవరితో కలవననుకుంటే నాకు నా సంఘానికి ద్రోహం చేసినట్లు కాదు, మన జాతులకు మన బాబాసాహెబ్ భారత రాజ్యాంగానికి అన్యాయం చేసినట్లు. అందుకోసం మనం అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రౌండ్ టేబుల్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం శిబు సోరెన్ గారికి మనం నివాళులర్పించాం. శిబు సోరెన్ జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నటువంటి ప్రముఖుల్లో ఇద్దరు ముగ్గురులో ఆయన మొదలుపడ్డారు. వాళ్ళ తండ్రిని అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల్లో కొట్టి చంపేశారు. శిబు సోరెన్ తండ్రిని చంపేశారు. ఈ సమాజాన్ని ఎదుర్కోవాలనుకుంటే మాత్రం మనం మాకంటూ ప్రత్యేకమైన రాష్ట్రం రావాలి, మనం ప్రాతినిధ్య దిశగా మనం చట్టాలు చేసే దిశగా ముందుకు రావాలని శిబు సోరెన్ పోరాటం చేశాడు. సంతాలు ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా సాధించుకోవాలనుకుంటే మాత్రం మాకు కనిపిస్తుంది అక్కడ ప్రోగ్రెస్ ఏ విధంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని పరిష్కారం చేసుకోవడానికి ఏం చేయాలి, పరిష్కార మార్గాన్ని ఏ విధంగా చూపించాలనేది మనం జార్ఖండ్ రాష్ట్రంలో చూసాం. శిబు సోరెన్ 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ చేసినా సరే జైల్లో ఉన్నాడు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మళ్ళీ జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఈ దేశంలో శిబు సోరెన్ గురించే చెప్తే వాళ్ళ తాత ఎవరి మీద పోరాటం చేశాడు, బ్రిటిష్ వాళ్ళ మీద, ఆంగ్లేయుల మీద పోరాటం, పోర్చుగీస్ వాళ్ళ డచ్ వాళ్ళ గురించి పోరాటం చేశాడు. అక్కడ ఉన్నటువంటి జమీందారులు భూస్వాముల మీద పోరాటం చేశాడు. శిబు సోరెన్ తండ్రి శిబు సోరెన్ ఎవరి మీద పోరాటం చేశాడు, వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, జమీందారుల మీద పోరాటం చేశాడు. హేమంత్ సోరెన్ ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు అంటే మన శత్రువు ఎవరనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. వాళ్ళు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం మనకు వచ్చిందని చెప్తారు, కానీ నిజంగా ఈ దేశంలో శత్రువులు ఎవరు? ఇప్పుడు ఈరోజు మన ఆదివాసీ ప్రాంతాల్లో మనకి ఏవైతే డిమాండ్స్ పెట్టామో ఈ డిమాండ్స్కి మన చేతుల్లో ఉన్నది లాగేసుకుంటున్నది ఎవరనేది మనం స్పష్టంగా తెలుసుకోగలగాలి. ఆ శత్రువుల మీద నిరంతరం పనిచేసుకుంటూ వెళ్ళాలి. నిరంతరం బాజాల వైరుధ్యం జరుగుతూ ఉంది దేశం. రంపా తిరుగుబాటులో అల్లూరి సీతారామరాజు మన్యవీరుడు. మరి అల్లూరి సీతారామరాజు రాకముందే గాం పట్టదు అన్నాడు, గాం మల్లుదు అన్నాడు. వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావన చేయరు? విశాఖపట్నం మొదటి ఎంపీ 1947 నుంచి 52 వరకు 51 వరకు మొదటి ఎంపీ గాం మల్లుధర. గాం మల్లుధర తర్వాత తెన్నేటి విశ్వనాథం 2 ఆయన 3 ఆయన 7. ఇక్కడ మరి తెన్నేటి పార్క్ ఉంది, తెన్నేటి భవనం ఉంది, గాం మల్లుధర పార్క్, గాం మల్లుధర భవనం ఎందుకు లేదు? ప్రాతినిధ్యాలు చేసే దిశగా మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. సమస్యల ఆధారంగా మేము పనిచేసిన సమస్యల ఆధారంగా సరే మనం ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. లేదు అలా ఉండట్లేదు, నేను కట్టుకున్న గ్రూప్లో నేనే ఉంటాను అన్నట్టుగా మనం కానీ ఉండిపోయినట్లుగా అయితే
ఆల్రెడీ మన కళ్ళ ముందు స్పష్టంగా దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన తర్వాత భారీ పరిశ్రమలన్నీ ప్రభుత్వ కంట్రోల్లోకి వచ్చాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్తో సహా భారీ పరిశ్రమలన్నీ మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి. బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళలేదు. ఏదైతే వాళ్ళున్న టైంలో ఎవరైతే జమీందారులు భూస్వాములు ఉన్నా వాళ్ళ చేతిలోకి వెళ్ళాయి. భూమి అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తుంది. భారత రాజ్యాంగం భూమి అంతా ప్రజల చేతిలో, ప్రభుత్వ చేతిలో ఉండాలని చెప్పింది. పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ఉండాలంది. పరిశ్రమలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తున్నాయి. భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తున్నాయి. ఇన్సూరెన్స్ రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థ, ఒకప్పుడు బ్యాంకులు, నేషనల్ బ్యాంకులు అన్నింటినీ జాతీయకరణ చేసి ప్రభుత్వ కంట్రోల్లోకి వస్తే ఇప్పుడు ఈ బ్యాంకులన్నీ ప్రైవేట్ బ్యాంకులు అవుతున్నాయి. అంటే యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది? ఈ యుద్ధం 85% వర్సెస్ 15% మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది ఇలాగే చూస్తూ ఉండిపోతే, అలాగే ఉండగలిగితే మనం మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోతాం. దాని సమస్య. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ పరిష్కారం ఇదే చెప్పారు. ఎవరైతే విక్టిమ్స్ అవుతున్నారో, ఎవరైతే ఈ వ్యవస్థలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐక్య కార్యాచరణతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి ఐక్య కార్యాచరణ? ఐక్య కార్యాచరణ అంటే ఇదే. ఒకే సంఘంగా మీటింగ్ పెట్టుకుంటే ఎంతమంది వచ్చారు? విశాఖపట్నంలో ఉన్నటువంటి సంఘాలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంఘాలు, వాళ్ళ సంఘాల ఐడెంటిటీలు వాళ్ళు ఉంచుకున్న సమస్యల ఆధారంగా శత్రువుని ఎదుర్కొనే టైంలో ఐక్యం కావాల్సిన అవసరం, ఆర్గనైజెడ్ కావాల్సిన అవసరం. అలా ఇలా ఆర్గనైజ్ వాళ్ళు ఉన్నారు, సిద్ధాంతపరంగా ఐక్యంగా ఉన్నారు. సిద్ధాంతపరంగా హక్కులు పొందడం కోసం వేరువేరు పొలిటికల్ పార్టీ పేరుతో ఉన్నప్పుడు కూడా ఐక్యంగా ఉన్నారు. మన దగ్గరకు వచ్చేసరికి ఈ బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దీంట్లో నుంచి మార్పు రాకపోతే భవిష్యత్తు తరం మానవీయ హక్కులు, సామాజిక హక్కులు మాట దేవుడు మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోతాం. మళ్ళీ ఇప్పుడు మేము కొన్ని హాస్టల్స్కి వెళ్తుంటే అక్కడ కనీసం పిల్లలకి ఏమవుతుంది, మన కాలేజీలు, మన స్కూల్స్, మన హాస్టల్స్ అన్నీ కూడా తగ్గించేస్తున్నారు. ఏది అందుబాటులో దొరుకుతుందంటే 24 hours నెట్ అందుబాటులో దొరుకుతుంది. ఇందులో చూపించాల్సినంత చెత్త అంతా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. పండగలు ఎక్కువ జరుగుతున్నాయి. పండగల్లో గంజాయి, ఆల్కహాలు పిల్లలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. సినిమాలు తీసుకొస్తున్నారు. సినిమాలు ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్కించి వాస్తవ పరిస్థితిని, సామాజిక పరిస్థితి మీద విద్యార్థిని, స్టూడెంట్ని దృష్టి పెట్టించుకుంటా పండగల పేరు మీద, సినిమాల పేరు మీద గంజాయి, ఆల్కహాలు అలవాటు చేసి ఇది అనుకుంటాం మన పిల్లలు ఇప్పుడు సామాజిక బాధ్యత లేదండి, చాలా మనలా కాదండి, వాళ్ళు మారిపోయారనుకుంటున్నాం. అలాగా ఈ టీం అంతా అలా వెళ్ళడం కోసం ఒక సిస్టమ్ పనిచేస్తుంది అక్కడ. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం. ఆర్గనైజ్డ్ క్రైమ్లో పెట్టుబడిదారుడు, వ్యాపారస్తుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే, కార్పొరేట్ ఏ విధంగా ఆలోచిస్తాడు, వాడి ప్రోడక్ట్ని బాగా డెవలప్ చేసుకోవడంతోనే ఆగిపోడు. అవతల వాళ్ళ ప్రోడక్ట్ని డౌన్ఫాల్ చేయడం కోసం కూడా ఏం చేయాలో ప్రయత్నం అంతా చేస్తాడు. అంటే వాళ్ళ అధికారంలో ఉండడం కోసం ప్రయత్నం చేసేటితో ఆగిపోవట్లేదు. రేపు ఈ న్యూస్ కాకపోతే రేపైనా విద్యావంతులు అవుతున్నారు, అయిన వాళ్ళు రేపు రాజ్యాధికారం అడుగుతారు. కాబట్టి వీళ్ళు పిల్లలు, విద్యార్థులందరూ కూడా సామాజిక బాధ్యత లేకుండా సినిమాల పట్ల, చిత్రాల పట్ల, ఇవి అన్నిటి పట్ల ఉండాలి. వీళ్ళు మహిళలందరూ సీరియళ్ళు, లేకపోతే ఇంకా పండుగలు, జాతరలు వాటి మీద ఉండాలి. వీళ్ళకి రాజ్యాన్ని పరిపాలిద్దాము, లేకపోతే హక్కుల కోసం పోరాటం చేద్దామనే కాన్సెప్ట్ లేకుండా నిరంతరం చేయాలని ఒక టీం పనిచేస్తుంది వాళ్ళకి దేశవ్యాప్తంగా. అలాంటి సమయంలో మనందరం సొల్యూషన్, పరిష్కారం ఏంటంటే వాస్తవ పరిస్థితిని తెలుసుకొని మనందరం ఐక్యంగా ఉండి ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి సమాజాన్ని తయారు చేసుకోగలం. తయారు చేసుకోవడం అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సత్వరం చర్యలు తీసుకోండి అని ఐక్య కార్యాచరణ పేరు మీద మనం ఒక పిలిపించినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినప్పుడు నాయకులు ఒక 200 మంది, 300 మంది సంఘాలు ఉన్నారు. ఈ 300 మంది సంఘాలు ఒక్కొక్క సంఘం కనీసం ఒక 100 మందిని తీసుకుని వస్తే 300 ఇంటూ 100 మంది, లేక 500 సంఘాలు ఇంటూ 100 మంది, ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల మందితో మనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం పోరాటాన్ని తీసుకెళ్ళగలిగాం. దాన్ని ఎన్నికల సమయంలో ఓటు రూపంలో మనకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీల్ని గెలిపించుకునే దిశగా ఒక బలమైనటువంటి ప్రజ గ్రూప్గా తయారు కాగల ఉద్యోగులు ఒక పక్క సీసీ రూల్స్కు లోబడుతూనే ప్రజలను చైతన్యవంతం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం. అలా ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్ళినాడు తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నష్టాన్ని అందరూ చూస్తున్నారు. దీంట్లో నుంచి మనం బయటకు వద్దాం. మన ప్రధానమైనటువంటి శత్రువు ఇగో.
దాన్ని చురుకైనటువంటి కత్తితో దాన్ని తలనరికి మనందరం ఐక్యం అవుదామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని గొప్ప అవకాశాన్ని